హాయ్ హలో వెల్కమ్ టు రాధానాయుడు యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అయితే గోంగూర ఎండు రొయ్యల కర్రీతో అయితే వచ్చేసాను. బెస్ట్ కాంబినేషన్ కదండి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీ వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటుంటే ఒక్క ముద్ద అన్నం తినాల్సిన వాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఎండు రొయ్యలు అయితే ఒక కప్పుతో తీసుకున్నానండి. తలా తోక తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నేను ఒక 3 కట్టల వరకు అయితే గోంగూర అయితే తీసుకొని అవి కూడా నీట్గా క్లీన్ చేసుకుని ఇసుకది లేకుండా క్లీనింగ్గా చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక పక్క స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఎండు రొయ్యలు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఎండు రొయ్యలు వేసుకొని ఆయిల్ అయితే వేయించుకోవాలి. నీట్గా వేయించుకొని వాటిల్లో ఏంటంటే కొంచెం సాల్ట్, కొంచెం కారం అనేది నేనైతే యాడ్ చేశాను. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే రొయ్యలకి బాగుంటుంది, తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి. అలా వేయించుకున్న రొయ్యలు అయితే ఒక బౌల్లో తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ గోంగూరను అయితే అందులో యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఆ గోంగూరలో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అలాగా వేపుకుంటూ ఉండాలి ఆయిల్లో. గోంగూర అనేది కొంచెం వేగంగానే స్మస్ అయిపోతుందండి, చాలా మెత్తగా కూడా ఉంది నేను తీసుకునే గోంగూర. ఆ గోంగూరను అలా ఆయిల్లో అయితే వేయించుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత పప్పు గుత్తుతో అయితే కొంచెం అటు ఇటు స్మష్ చేసుకోవాలి. మిక్సీ అయితే అంత బాగుండదండి, మిక్సీ పట్టుకుంటే తినడానికి అంత బాగా అనిపించదు. ఈ పప్పు గుత్తుతో స్మష్ చేసుకుంటే గోంగూర అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది, తినడానికైతే బాగుంటుంది. ఇలా చేసుకున్న గోంగూరని కూడా అలాగా కళాయితో అయితే పక్కన పెట్టేసుకోవాలి. వేరే కళాయి తీసుకోవాలి. తీసుకుని అందులో ఆయిల్ పోసుకొని అది వేడైన తర్వాత పోపు దినుసులు అయితే యాడ్ చేసేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని ఆయిల్ అయితే వేయించేద్దాం. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నేను చిన్న సైజు స్పూన్తో అయితే 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటానైతే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. టమాటోస్ ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు అయితే కొంచెం మెత్తగా అయితే అవ్వాలండి. ఇలా అయితే కలుపుకోవాలి. కొంచెం గుజ్జులా అయితే రెడీ అవ్వాలి. ఈ టైంలో ఏంటంటే కొంచెం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను తీసుకునే క్వాంటిటీకి అయితే ఈ ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుందండి ఉప్పు, కారం అనేది. ఇవన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే యాడ్ చేసేద్దాం. గోంగూర కూడా యాడ్ చేసేద్దాం. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గోంగూర ఎండు రొయ్యలు వేసాం కదండి, దీనికైతే అంత ఎక్కువైతే వాటర్ అయితే పట్టదండి. ఎందుకంటే ముందుగానే ఎండు రొయ్యలు, గోంగూర ఆయిల్ అయితే వేపుకున్నాం కనుక ఒక చిన్న సైజు గ్లాస్ అయితే 1 గ్లాసున్నర వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. గ్లాసున్నర అయితే సరిపోతుందండి, ఎందుకంటే కర్రీ ఏంటంటే జస్ట్ ములిగిందా లేదా అన్నట్టయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నిటినీ కూడా నీట్గా వేయించుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. కర్రీ అయితే కొంచెం దగ్గరగా వచ్చింది కదా, ఈ టైంలో ఏంటంటే మసాలా దినుసులు యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, మసాలా పౌడర్ అయితే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నిటిని కూడా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేసుకుందాం. అన్నీ మిక్స్ అయినంత వరకు బాగా కలిపి మూత అయితే పెట్టేసుకుందాం. నేను మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ. ఇగోండి ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే.
ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర ఎండురొయ్యల కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఒక్క ముద్ద రైస్ తినేవాల్సినోళ్ళు 2 ముద్దలు ఎక్స్‌ట్రానే తింటారు. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిష్ మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్.